భూముల రీసర్వే ఆపేస్తాం, ఇది చంద్రబాబు గారు చేసినటువంటి ప్రకటన. చాలా మంచిది, ఎందుకంటే దానివల్ల వివాదం తలెత్తింది కాబట్టి. అయితే ఇది తాత్కాలిక పరిష్కారం. శాశ్వత పరిష్కారం ఏంటి? ఎందుకు కొన్ని కోట్ల కేసులు కోర్టులో పెండింగ్లో ఉన్నాయి అంటే భూ వివాదాలే. ఎందుకు వస్తున్నాయి అవి? ఒక భూమి నాదేనన్న తర్వాత రిజిస్ట్రేషన్ అయిపోయిన భూమికి ఇంకొకడు వచ్చి వాళ్ళది కాదంటాడు. ఇక్కడికి వెళ్తే రిజిస్ట్రేషన్ నాకేం సంబంధం, రిజిస్ట్రేషన్ చేయడం వరకే నాకు సంబంధం అంటారు. ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే మాకేం సంబంధం, అక్కడ మీరు అమ్ముకున్నారు కదా, మీరు కొనుక్కున్నారు కదా అంటారు. ఇదంతా తేలాలంటే దశాబ్దాలు పడుతుంది. కోట్ల మంది, లక్షలు కాదు కోట్ల మంది ఈ లిటిగేషన్స్తోనే అన్యాయం అయిపోతున్నారు. కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. హత్యలు జరిగేది దానికే, గొడవలు జరిగేది దానికే, శత్రుత్వాలు పెరిగేది దానికే. నువ్వు కొనుక్కున్న భూమి నీది కాదు అంటే ఎలా, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, పరిష్కారం ఏంటి? అదే కేంద్ర ప్రభుత్వం సూచించినటువంటి భూముల రీసర్వే. ఎవరి భూమి ఎవరి పేరు మీద ఉందో ఫిక్స్ చేసేయడం, ఆన్లైన్లో కూడా ఫిక్స్ చేసేయడం. ఆ తర్వాత ఆ భూమిని అమ్మాలి అనుకున్నప్పుడు ఆన్లైన్లోనే మారిపోతుంది. మధ్యలో ఈ దిక్కుమాలిన లిటిగేషన్స్ ఉండవు. ఒకళ్ళ పేరుతోనేమో రిజిస్ట్రేషను, ఇంకొకళ్ళ పేరుతోనేమో జీపీఏ, ఇంకొకళ్ళ పేరుతోనేమో కాంట్రాక్టు. ఇట్లా ఒకే భూమి మీద 3-4 రకాల లిటిగేషన్ పెట్టేవాడి చేతిలో హస్తం నడుస్తుంది. ధనవంతుడు బలవంతుడి చేతుల్లో నలిగిపోతున్నటువంటి సామాన్యుడికి పరిష్కారానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం సూచించిన దాని మీద నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి చట్టాన్ని ఇక్కడ తీసుకొచ్చారు. అయితే దాంట్లో ఉన్నటువంటి ఒకే ఒక్క లోపం ఏంటంటే కింద కోర్టులు కాకుండా ఏకంగా హైకోర్టుకి వెళ్ళాలి అన్నటువంటి. దాంట్లో కావాలంటే కింద కోర్టుకు కూడా వెళ్ళొచ్చని పెట్టండి. కానీ మధ్య మార్గ పరిష్కారం లేకపోతే, భూముల రీసర్వే అన్నటువంటిది జరగకపోయినా, లేదా ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి బదులుగా ప్రత్యామ్నాయ చట్టం తీసుకురాకపోయినా, ఒక సమస్యని పరిష్కరించాల్సినటువంటిది కాస్త ఒక ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అవుతుంది ప్రజల బ్రతుకులు. లేదు ఇలాగే కరెక్టు, ప్రజలు అదే కోరుకున్నారంటారా? ఎవరిష్టం వాళ్ళది.